ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, యెహోవా నీ క్రియలను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. కీర్తన గ్రంథము 145 అధ్యాయము 10వ వచనము. నిజమే, దేవుడు చేసే ప్రతి క్రియ చాలా మంచిది, మంచిని జరిగిస్తుంది. అందుకే మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాం. ఒక బిడ్డ పుట్టడం కూడా దేవుని క్రియలలో ఒకటి. అయితే ఆ బిడ్డ పుట్టినప్పుడు దేవుని గణపరుస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డ పుట్టుక ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అయితే అదే బిడ్డ ఎదుగుతూ ఉండగా దేవుని నామానికి ఘనత వస్తుందా? ఆ బిడ్డ తన జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడా? దేవుని క్రియ కదా ఆ బిడ్డ. మరి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చేరుతున్నాయా? ఆ బిడ్డ ఎవరో కాదు, నువ్వే. నువ్వు దేవుని చేతి పని, దేవుని చేత సృజింపబడిన వాడివి, దేవుని చేతి పని అయి ఉన్నవాడివి. నీ ద్వారా దేవునికి కృతజ్ఞతలు వెళ్తున్నాయా, లేక శాపవచనములు వెళ్తున్నాయా? ఒకసారి ఆలోచించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.